శ్రీరాంపూర్ డివిజన్ ఏఐటియుసి కార్యదర్శి ఎస్కే బాజీ సైదా ఆధ్వర్యంలో కార్మికులు అటవీ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా బాజీ సైదా మీడియాతో మాట్లాడుతూ RK7 గనికి అటవీ శాఖ అనుమతి గడువు ముగియడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారన్నారు. 2018లో అనుమతి గడువు ముగియడంతో మళ్లీ అనుమతి పొడిగించాలని సింగరేణి యాజమాన్యం వినతి పత్రాన్ని సమర్పించిందని తెలిపారు. ఢిల్లీలోని అటవీ శాఖ కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. అయితే యాజమాన్యం మాత్రం 1400 మంది కార్మికుల్ని ఇతర బొగ్గు బావులకి బదిలీ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శ్రీరాంపూర్ డివిజన్లోని RK7 గనికి నార్త్ సైడ్న ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని, దాని పర్మిషన్ ఎక్స్టెన్షన్ లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొగ్గు ఉత్పత్తి చేయొద్దు అని యాజమాన్యానికి చెప్పడం జరిగింది. దానివల్ల యాజమాన్యం RK7లో ఉన్న కార్మికుల్ని వేరే మైన్స్కి, వేరే డివిజన్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే RK7కి సంబంధించి 2020 వరకు పర్మిషన్ ఉన్నా యాజమాన్యం 2018లోనే పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాయటం జరిగింది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ పెట్టి ఇప్పటికే ఆ ఫైల్ని 4 సార్లు వెనక్కి తిప్పి పంపించడం వల్ల అది ఇంతవరకు రాకుండా పర్మిషన్ లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పర్మిషన్ కోసం ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్ ఉంది. రాబోయే 10-15 రోజుల్లో ఆ పర్మిషన్ రాబోతుంది. ఇంతలోనే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఈ గనిలో ఉత్పత్తి ఆపేయండి అని సూచనలు చేయటం, అది ఆపటం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 20-25 రోజులు గనిలో ఉత్పత్తి ఆపకుండా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న 1400 మంది కార్మికులు ఈరోజు ట్రాన్స్ఫర్ల మీద డిప్యుటేషన్ వెళ్ళిపోతే కార్మికులకు చాలా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటుగా ఒకసారి గనిని మూసేయటం అంటే ఇది గ్యాసియస్ మైన్స్ కాబట్టి ఫైర్ సీల్ గోడలు కట్టాల్సి వస్తుంది. అది కూడా కంపెనీ మీద ఆర్థిక భారం పడిద్ది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ పని పెరిగిద్ది. కాబట్టి దాన్ని కంటిన్యూగా నడిపేటట్టుగా పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. ఇంకొక పక్క సింగరేణి యాజమాన్యం ఫారెస్ట్ని పెంచడం కోసం, మొక్కలు నాటడం కోసం గత 10-15 సంవత్సరాల నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 100 హెక్టార్లలో కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ ఈ మొక్కలు నాటుతూ ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇంత పాటుపడుతున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఇది ఇప్పుడు చిన్న పర్మిషన్ లేదని ఆపటం అది భావ్యం కాదు. అదిలో ఇది ప్రైవేటు సంస్థ కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి మీరు ఇటు ఒక పక్క కార్మికుల భవిష్యత్తు, యాజమాన్యం అదే కంపెనీ భవిష్యత్తుని ఆలోచించి మా రికార్డుని వెనక చూసి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ఏఐటీసీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా పార్టీ శ్రేణులు బీజేపీ గెలుపుకి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని బీజేపీ అనుబంధ మోర్చాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్నామని అన్నారు. ఎమ్మెల్యేలకి మంత్రి పదవులపై ఉన్న ఆశలు హామీల అమలుపై లేదని విమర్శించారు. 6 నెలలు అయింది, వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతా ఉంది. పత్తులు వేసిండ్రు, పత్తులు కూడా కలుపు దశ అనేటువంటి స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేసింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి రైతులు 4,000 ఇస్తాను అంటే ప్రజలు అంటే విలేజ్లలో, అలాగే ఈ విద్యార్థులకు ఖచ్చితంగా ఓట్లు వస్తాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమయ్యారు. 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసిండ్రు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మా అక్కలకు చెల్లెళ్ళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఖాతాలు ఇస్తా అని చెప్పిండు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 8 నెలల
ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. మన మంచిర్యాల జిల్లాకు వస్తాయి. మన మంచిర్యాల జిల్లాలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలకు ఇవాళ మంత్రి పదవి మీద ఉన్న సోయి ఇక్కడ స్థానిక సమస్యల మీద లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే గెలుస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి, ఇవాళ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం లేదు. మంత్రి పదవి మీద ఉన్న సోయి ఆయనకు ప్రజా సమస్యల మీద ఉంటే మహాత్మా జ్యోతిబాయి ఫూలే డిగ్రీ కాలేజ్ మంచిర్యాలకి వచ్చిన డిగ్రీ కాలేజ్ ఇవాళ మంచిర్యాల ప్రారంభించకుండా నిర్మల్కి పోయింది. అంటే మన ఎమ్మెల్యే ఏ లోకంలో ఉన్నాడు అనేది మంచిర్యాల ప్రజలందరూ గ్రహించాలి. ఈ 8 నెలల నుంచి తెల్లారి లేతే తూకుతే మంత్రి పదవి బెదిరించుడు, అన్ని వర్గాలను బెదిరించుడు, వ్యాపారస్తులను బెదిరించుడు, ఉద్యోగస్తులను బెదిరించుడు, రియల్ ఎస్టేట్ పేరు మీద బెదిరించుడు, చివరికి ఆటో డ్రైవర్లను కూడా బెదిరిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా కేవలం బెదిరింపు. మంచిర్యాల నియోజకవర్గంలో గోదావరి మీద వంతెన కడదామంటే ఇవాళ వంతెన ఎక్కడున్నదో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరికి బసంత్ నగర్ దగ్గర పూర్తి చేసిన వంతెన, రైల్వే వంతెన పూర్తి చేసిన వంతెన ప్రారంభించడానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి టైం దొరుకుతలేదు. నిన్న నేను వచ్చినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది. 1 గంట సేపు 2 వైపుల ట్రాఫిక్ ఆగిపోయింది. పూర్తి చేసిన వంతెన ఇవాళ దాని గురించి మన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎందుకు శంకుస్థాపన చేస్తారు? ఇట్లా మంచిర్యాల అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. చెన్నూరు ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో చెప్పిండు, నన్ను గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తాయి యువకులకు అని చెప్పిండు. ఏం చేసిండు? ఇవాళ గెలిచినాక కొడుకు ఉద్యోగం ఇచ్చుకోండి. అవునా కాదా? ఇవాళ ఇంత పెద్ద పోడు భూముల సమస్యలు ఉన్నది. ఎమ్మెల్యే మాటలు ఎమ్మెల్యే చెప్తే కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇంటలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 700 ఎకరాలు 400 మంది రైతులు కోటపల్లి మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ రైతులను ఇవాళ ఆపింది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయనైతే కనబడతలేడు. ఆయనకు క్రికెట్ మ్యాచ్లు ఉన్నన్ని రోజులు క్రికెట్ చూసుకుంటే సరిపోతుంది ఆయనకు. ఆయన బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చింది లేదు, అక్కడ సమస్యల గురించి మాట్లాడేది లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కేవలం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు, ఎన్నికలలో ఇచ్చిన హామీల మీద లేదు. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున, మంచిర్యాల జిల్లా కార్యవర్గం తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద పోరాడతాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేలను ఈ జిల్లాల తిరగనీయకుండా చేస్తాం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ఇచ్చిన సమస్యల మీద కొట్లాడతాం. రైతాంగ సమస్యల మీద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీద రైతుల సమస్యల మీద కొట్లాడతాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొట్లాడతాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ లో బీజేపీకి దాదాపు 36% ఓట్లు వచ్చినాయి. మంచిర్యాల నియోజకవర్గంలో 40% ఓట్లు వచ్చినాయి. చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గంలో 30% ఓట్లేసి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినందుకు మంచిర్యాల జిల్లా ప్రజలకు, మంచిర్యాల జిల్లా కార్యవర్గ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ బాధ్యతను నిలిపబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. అన్ని సమస్యల మీద కొట్లాడతాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కొట్లాడతాం. రాబోయే స్థానిక ఎన్నికలలో ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ రెడీ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పటికే 4 నెలలు ఆలస్యమైంది సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పెడతావా, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు పెట్టినా, కౌన్సిలర్ ఎన్నికలు పెడతావా, మున్సిపాలిటీ చేస్తావా, కార్పొరేషన్ చేస్తావా, నువ్వు ఏది చేసినా
గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయ జెండా. స్థానిక ఎన్నికలలో 6 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం. అన్ని మండలాలలో జెడ్పీటీసీని కూడా బీజేపీ గెలుచుకొని జెడ్పీ చైర్మన్ ఈ జిల్లాలో బీజేపీ రాబోయే ఎన్నికలలో గెలుస్తుంది. కార్యకర్తలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే వినోద్ నివాసాల ఎదుట ఆందోళనకి దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రంజిత్ మాట్లాడుతూ అంగన్వాడీ ఆయాలకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకి 26,000 రూపాయల వేతనం పెంచాలని అన్నారు. ఆయాలకి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కాకుండా 10వ తరగతి ప్రామాణికం ప్రకారం పదోన్నతి ఇవ్వాలని కోరారు. మీ ద్వారా ఎమ్మెల్యే గారిని ప్రభుత్వం దృష్టికి వెళ్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మా రాష్ట్ర గవర్నమెంట్ పిలిపిస్తే తప్పకుండా ఆందోళన పోరాటం చేస్తామని చెప్తున్నాం. దానికి పూర్తి బాధ్యత ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు చెప్తాను సార్. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లాకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఈరోజు అంగన్వాడీ యూనియన్ సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళన ఎందుకొరకంటే ఇలా స్కూల్లో ఉండాల్సిన టీచర్లని రోడ్డుపైకి పట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందు గురించి అంటే ఇలా కనీస వేతనం లేదు, పిఎఫ్ఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, మహిళలకు ఇచ్చేటువంటి కనీస గౌరవం లేదు. ఇలా ఈ అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పాము. టీఆర్ఎస్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖబర్దార్ టీఆర్ఎస్ అని చెప్పి గద్దె మీద ఉన్న టీఆర్ఎస్ని గద్దె దించి ఇలా ఇంట్లో ఊగబెట్టినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బిడ్డ, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేస్తారని మీరు హామీ ఇచ్చిళ్ళు. మీరు హామీ ఇచ్చి 7 నెలలైంది. ఇలా గద్దె మీద మీరు కూకున్నారు, కానీ మా సమస్యలు పరిష్కారం అయితలేవు. ఇలా 30 ఏళ్ళు పనిచేసినటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ఇలా ఇంటికి పంపించమని చెప్తా ఉన్నారు. మీరు ఇలా ఇంటికి పోతే కోడలు చూసుకోవట్లేదు, కొడుకు చూసుకుంటలేడు. మరి 30 ఏళ్ళు పనిచేసి 50 ఏళ్ళకి వచ్చినటువంటి అంగన్వాడీ ఆయాను, టీచర్ను ఎవరు చూడాలి, ఎవరు సాకాలేయాలా? అందుకే చెప్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, జీతాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇలా చదువుకున్న ఆయాలకు సంబంధించి ఇలా ప్రమోషన్ కొరకు గతంలో 10వ తరగతి ఉండే దాన్ని ఇంటర్మీడియట్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇంటర్మీడియట్ తీసుకురావడం ద్వారా మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఆయాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే ప్రమోషన్లకు సంబంధించి ఇంటర్మీడియట్ కాకుండా 10వ తరగతి పెట్టాలి. జియో నెంబర్ 10 రద్దు చేయాలని చెప్పి ఇలా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ అంగన్వాడీ ఉద్యోగులు చేసేటువంటి పోరాటానికి ఏదైనా సరే బాధ్యత ఈ ప్రభుత్వంది అని మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం.